నమస్తే. మనతో పాటు ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఇంతవరకు కూడా ఈ ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రులు ఇంతవరకు వాటర్ ఇవ్వలేదు, అసలు కాళేశ్వరంలో వాటర్ లేవని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ని కావాలని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి పేరు రావద్దు అని చెప్పి అక్కడికి వెళ్ళి నీళ్లు ఎత్తద్దని ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరికీ మోసం చేశారు. అక్కడున్న రైతులందరూ అల్లాడిపోతున్నారు. ఇప్పుడు అక్కడ మేడిగడ్డలో ఏదో 2 పిల్లర్స్ కుంగిపోయినాయని చెప్పి ఆ సాకు చూపెట్టి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వారు కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించి రైతులకు కష్టాలలో ఉన్నప్పుడు, డ్రాట్ సిచ్యువేషన్లు ఉన్నప్పుడు వాడుకునే పరిస్థితిని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ మొండి వైఖరితోటి అవి వాడొద్దని చెప్పి బదనాం చేయాలని చెప్పి ఆ పంపులు ఆన్ చేయకుండా అక్కడి నుంచి నీళ్ళు ఎత్తకుండా మొత్తానికే ఆ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి టోటలీ ఒక దుర్భిక్షమైన పరిస్థితి సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతూ కూడా అసలు మోటార్లు ఆన్ చేసి అంత వాటర్ కూడా లేవని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా సార్. మీకు దేవాదుల ప్రాజెక్ట్కి నేను ప్రత్యేకంగా వెళ్ళిన, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్కి నేను వెళ్ళిన. ప్రస్తుతము 182 ఫీట్లో వాటర్ ఈరోజు ఫ్లో అవుతుంది గోదావరిలో. 10 పంపులు అక్కడ నడిచే అవకాశం ఉంది, కానీ ప్రభుత్వం యావరేజ్గా 5 పంపుల కంటే ఎక్కువ నడపలేదు ఇప్పటి వరకు. అది చాలా దురదృష్టం. ఇంకా దాదాపు 4 పంపులు యావరేజ్గా బంద్ అయినాయి. ఈరోజు 7 పంపులు నడుస్తున్నాయి. ఇంకా 3 పంపులు నడవని పరిస్థితి, రిపేర్స్ ఉన్నాయని చెప్తున్నారు. దాదాపు ఆల్రెడీ సకాలంలో పంపులు ఆన్ చేయకుండా 10 టీఎంసీల నీరుని వృధా చేసిండ్రు, గోదావరిలో వదిలేసిండ్రు. కింద చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా వదిలేసిండ్రు తాను. ఇంకా 3 పంపులు ఆన్ చేస్తే దాదాపు ఇప్పటికైనా మన వరంగల్ జిల్లాలో ఉన్న రైతులకు 3.5 లక్షల ఎకరాలకు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. సార్ అక్కడ మన వాటర్ లెవెల్ చూసుకుంటే మనకి ఎంత లెవెల్ వరకు ఉండొచ్చు, ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పుకోవచ్చు సార్? ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ 40,000 క్యూసెక్స్ గోదావరిలో కిందికి వెళ్ళిపోతున్నాయి. అక్కడ ప్రస్తుతం 81-82 లెవెల్ మెయింటైన్ అవుతుంది. 71 లెవెల్ ఉంటే చాలు. ఆల్ 10 పంపులు ఆన్ చేసుకొని మొత్తము దాదాపు రోజుకు ఒక 1/4 టీఎంసీ ఎత్తుకునే అవకాశం ఉందని చెప్పి మీకు తెలియజేస్తాను. సార్ మీరేమో 80 ఉందని చెప్పేసి అంటున్నారు, మరి కాంగ్రెస్ వాళ్ళు నాయకులు అసలు ఎందుకు ఆన్ చేయట్లేదు సార్? దానికి అసలు ఎందుకని చెప్పుకోవచ్చు అసలు ఆన్ చేయకపోవడానికి గల కారణాలు? అది మీరు ఆ మంత్రులను అడగాలి. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఉన్న మంత్రులకు రైతుల మీద చిత్తశుద్ధి లేదు. ఎప్పటికీ కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప వాళ్ళకి వేరే ఎజెండా లేదని చెప్పి మీకు తెలియజేస్తాను. సార్ అలాగే కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కూడా అసలు హరీష్ రావుకి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద అసలు అవగాహన లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అన్నిటికంటే ఇది చాలా విచిత్రమైన కామెంట్. ఇది ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ మాట మాట్లాడడం. ఆయనకు అరచేతి మీద మొత్తం డేటా ఉంటుంది. మొత్తం ప్రాజెక్టులు కట్టించిన వ్యక్తి హరీష్ రావు గారు. ఆయన కంటే ఇంకెక్కువ నాలెడ్జ్ ఈ ప్రాజెక్టుల మీద కేసీఆర్ గారి తర్వాత నెక్స్ట్ అవగాహన ఉన్నది హరీష్ రావు గారికి రాష్ట్రం మొత్తం మీద అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి దురదృష్టమైన కామెంట్లు చేసి ప్రజల మనసులలో దిగజారిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తాను. నమస్తేనే. మరి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రైతుల యొక్క కష్టాలను మనం చూస్తే ఏమని చెప్తారన్న? ఏదైతే వీళ్ళ గురువు ఉన్నాడో చంద్రబాబు నాయుడు, ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా కరువు అనేది విలయతాండవం చేసేది. ఈరోజు ఆ గురువుకు గురుదక్షిణ చెల్లించే ముఖ్యమంత్రి, దౌర్భాగ్య ముఖ్యమంత్రి తెలంగాణ ఉన్నాడు కాబట్టి ఈరోజు కరువు అనేది ఖచ్చితంగా మళ్ళీ వచ్చింది. ఈ దుర్మార్గపు పాలనలోనే రావడం జరిగింది. గోదావరిలో ప్రవహిస్తున్న నీరును కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా, దేవాదుల పంప్ హౌస్ ద్వారా తీసుకొని తెలంగాణ ప్రజలకు అందించేటువంటి అవకాశం ఉన్నా కూడా ఇక్కడ ఉన్న ప్రవహిస్తున్న నీరును గురుదక్షిణ కింద ఆంధ్రప్రదేశ్కు తరలించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎత్తకుండా తెలంగాణ రైతాంగం నోట్లే మట్టి కొట్టాలనేటువంటి దుర్మార్గపు పాలన ఇక్కడ కొనసాగుతున్నది. రైతులందరూ గమనిస్తున్నారు. రైతుల గోస దాకుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన నిలబడి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అంటే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించింది ఆ రైతులకు అసలుకే నీళ్లు లేవంట. మరి అక్కడ ఉన్నటువంటి దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఆ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వడిసిపట్టి మరి జనాలకు ఇవ్వచ్చు కదా. అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఏం చేస్తున్నారు? మరి 2 మంత్రులు ఉన్నారు కదా, ఇటు సీతక్క గారు కానీ లేదంటే కొండా సురేఖ గారు కానీ, మరి వాళ్ళ విషయానికి వస్తే నీళ్లు లేవని అంటున్న మంత్రులు మొన్న మరి గడ్డి బీకనికి సమ్మక్క సారమ్మలమ్మ బ్యారేజ్ గారికి వచ్చిల్లా నీళ్ళు ఎత్తుతాం, మోటార్ లాంచ్ చేస్తామని ఎందుకు చెప్పిళ్ళు?
నీళ్లు ఇప్పటికి కూడా దాదాపు 80 ఈ రోజు మనం మాట్లాడుకుంటే 82 మీటర్ల పైనుంచి నీళ్లు పోతున్నాయి. మనం 70 మీటర్ల నుంచి 71 మీటర్ల నుండి కూడా మనం నీళ్లను పంపింగ్ చేసి సమ్మక్క బ్యారేజ్ ద్వారా దేవాదుల పైప్ లైన్ ద్వారా రామప్పకు కానీ ఉన్నటువంటి రైతాంగానికి కూడా నీళ్ళు అందించే అవకాశం ఉన్నా కూడా ఈరోజు ఒక మంత్రి గారేమో అమెరికా పర్యటనలు ఉంటారు, ఇంకో మంత్రి ఏమో బోనాలని చెప్పి తిరుగుతుంటారు. రైతులను గాలికి వదిలేసి వీళ్ళు ఉన్న కార్యక్రమాలను వాళ్ళు పబ్లిసిటీ కోసం చేసుకోవడం తప్ప రైతుల గురించి పట్టించుకునేది లేదు. ఖచ్చితంగా జిల్లా మంత్రులుగా ఉన్నటువంటి సునీతక్క గారు, సురేఖ గారు దయచేసి ఇప్పటికైనా కూడా రైతుల పక్షాన ఆలోచన చేయండి. మీ పబ్లిసిటీ స్టంట్లు బంద్ చేసి రైతులు వరి నారులు వేసుకొని ఈరోజు ఎదురు చూస్తున్నారు. నీళ్ళు ఇస్తామని చెప్తేనే కదా వాళ్ళు ఈరోజు వరి నారులు వేసుకునేది. ఖచ్చితంగా మీ 13 టీఎంసీలు నీళ్ళు తెచ్చి మీ అందరికి ఇస్తామంటేనే వాళ్ళు వరి నారులు వేసుకుంటే వాళ్ళ రక్తం జల్లాలని ఈ పిచ్చి ముఖ్యమంత్రి మాట్లాడతారు. వీళ్ళేమో విందులు విలాసాలు ప్రోగ్రాంలని వీళ్ళు తిరుగుతారు. వీళ్ళకి ఖచ్చితంగా రైతాంగం పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఏమన్నా మంచి జరుగుతుంది నీళ్ళు ఇస్తే అనేటువంటి ఆ దురుద్దేశంతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తాం.